హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంతకుముందు మనం క్లాసులో 45 అంటే 45వ శ్లోకం చూసాము. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవా. అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ మనకి 5 పాయింట్లు స్కీము ఇచ్చారు. 5 పాయింట్ల స్కీమ్. ఈ సూచనలు మనము తప్పకుండా పాటిస్తే దీని ద్వారా వచ్చే ఆ ఫలితం, ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ శ్లోకం అన్నమాట. యావానర్థ ఉదపాని. కాబట్టి ఈ 5 పాయింట్లు పథకము, 5 పాయింట్ల స్కీమ్ అన్నమాట. త్రైగుణ్య విషయా అంటే ఏవైతే కోరికల కోసం వేదము యొక్క కర్మకాండ భాగములు, అంటే వేదము పూర్వ భాగము ఉత్తర భాగము ఉంటుంది. ఎక్కువ భాగం కర్మకాండ పరంగానే ఉంటుంది వేదం. అందుకే వేదము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏముంది, అన్ని మంత్రములు, అన్ని రిచువల్స్, యజ్ఞయాగాల గురించే కదా వేదం అంటే. ఇంకా నాణ్యదస్తేతి వాదన, దానికంటే ఇంకొప్పది ఏమున్నది అని వాదిస్తారన్నమాట. అంటే ఎలాంటిదంటే, మనం ఉన్నత పాఠశాల హై స్కూల్ చదువుతూ నైన్త్ క్లాస్ 9వ తరగతి 10వ తరగతి చదువుతూ ఇంకా చదువేమున్నది, ఇదే కదా. ఇంక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంతకంటే చదువు ఇంకెక్కడేముంది, ఇదే కదా హైయెస్ట్ అల్టిమేట్. మనం ఏమైనా అయిపోయాం, డాక్టర్స్, ఇంజనీర్స్ 10వ తరగతితోనే అయిపోయాం అని అనుకుంటే ఎలా ఉంటుందో, వేదము యొక్క ఆ పూర్వభాగమైనటువంటి ఆ కర్మకాండను మాత్రమే పట్టుకున్న వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి దాని వలన పురుషార్థం అనేది అంటే ఏంటి, మన యొక్క లక్ష్యం, మన గమ్యం, మానవ జన్మ యొక్క అత్యున్నత ప్రయోజనం ఏంటి, మోక్ష పదం. మన మోక్షాన్ని విడిచిపెట్టి కేవలము ధనధాన్యము, పశు బహుపుత్రం, సేవకులు, మనుష్యులు, అర్థము, అంగబలం, అర్థబలం, పేరు, అధికారాలు, వీటి కోసం ఉంటే నీలో ధర్మము తగ్గిపోతుంది. ధర్మం అంటే నీ యొక్క అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, ఆ శాంతి, ఆ ప్రేమ, దానినే ధర్మము అంటారు. ఎప్పుడైతే ధర్మం అనే పురుషార్థం నీలో కోల్పోతున్నావో మోక్షం అనేది అసాధ్యం. అందుకే మోక్ష స్థితిలో మనము ఎప్పుడూ ఉన్నప్పటికీ దాన్ని అవగతం అంటే మన యొక్క అనుభూతికి తెచ్చుకోవాలంటే దాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ యొక్క తలుపులుగా ఉన్నటువంటి, తెరలుగా ఉన్నటువంటి ఈ కామము, కోరికలు, ఈ కోరికలు పూర్తిగా పోతే తప్ప మనకి మన యొక్క స్వరూపమైనటువంటి అనంతమైనటువంటి శాంతి, అనంతమైనటువంటి భద్రత, ఆనందము మనకు అనుభవంలోకి రాదు. ఎలా అంటే, ఒక కుండలో నీరు పోసి ఇటు
అటు ఇటు కదులుతుంటే మన ముఖం ప్రతిబింబము స్పష్టంగా చూడలేము. అలా కాకుండా కాసేపు ప్రశాంతంగా విడిచిపెట్టి కదిలించకుండా స్థిరంగా ఉన్నదనుకోండి, ఆ నీరు స్థిరంగా ఉంటే ఆ స్థిరమైనటువంటి శుభ్రంగా ఉండాలి నీరు. అంటే ఆ మట్టి మలం అడుగు భాగంలో చేరుతుంది. పై ఉన్నటువంటి స్వచ్ఛమైన నీటిలో మనం ప్రతిబింబం కనిపిస్తున్నది. అప్పుడు ఆ స్వచ్ఛమైన నీరు దాని నుండి వేరు చేసి ఆ మట్టిని ఆ మలముని మనము బయట పారేస్తాం. అదేవిధంగా మన మనస్సులో కూడా 2 రకాల పనులు చేయాలి. స్థిరంగా ఉండడం వలన మీ మనస్సు ప్రశాంతంగా కదలకుండా ఉన్నటువంటి నీరు వలె ఉంటున్నది. కోరిక లేకుండా మీరు ఏకాగ్రతతో ఏ పని చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ మురికి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇవన్నీ కూడా ఈ అవగుణములు 10 ఇంద్రియముల ద్వారా మనకి కలుగుతుంటాయి. 5 జ్ఞానేంద్రియములు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం. 5 కర్మేంద్రియములు, వాక్కు మాట్లాడేది, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జన చేసేవి. 5, 5, 10. ఈ 10 ద్వారా ఆసురిక ప్రవృత్తి ఏదైతే కామ కోరికలతో క్రోధముతో వస్తున్నాయో వాటిని నిగ్రహించి వాటిని నియంత్రించి స్వాధీనములో తెచ్చుకొని ఆ వివేక శక్తియే దసరాకి తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఇవి ఎప్పుడైతే మీలో ఉంటాయో స్వచ్ఛమైనటువంటి నీరు వలె, మురికి లేనటువంటి కదలకుండా నీరు ఉన్నట్లే మీ మనస్సు ప్రతిబింబములాగా మీ ఆత్మస్వరూపము ఆ మనసు యందు స్పష్టమైన ప్రతిబింబంగా అనుభవంలోకి వస్తుంది. దానినే ఈశ్వర సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారము అంటారు. వీటి కోసము 5 పాయింట్లు పథకం. అంటే ఏంటి? నిస్త్రైగుణ్యో భవ అంటే ఈ కామ కోరికల వలన ఏవైతే ఫెస్టివల్స్, ఏవైతే రిచువల్స్, ఏవైతే యజ్ఞయాగాలు పెట్టారో కోరికల మీదే అలాగ ఆ జంజాటంలో పడకుండా కోరికల్ని విడిచిపెట్టి సత్వగుణముతో నిస్వార్థంతో ఈశ్వర అర్పణ బుద్ధితో చెయ్యి. ఆ కామ్య కర్మలు విడిచిపెట్టి నిత్య కర్మలు, కర్తవ్య కర్మలు ఈశ్వరుపై చింతన చేసి చెయ్యండి. నిస్త్రైగుణ్యో భవ. తరువాత నిర్ద్వంద్వో భవ. మనకి కలిగే ఈ ద్వంద్వములు, చలి, వేడి, లాభము, నష్టము, జయము, పరాజయము, సుఖ దుఃఖాలు ఉంటాయి కదా, వీటికి కాస్త సహించడం, వివేకముతో వాటిని మనము ఎదుర్కోవడం, ఎటువంటి అలజడి ఆందోళనకు గురి కాకుండా. ఎందుకు? సముద్ర గర్భంలో ఉన్నటువంటి నిర్మానుష్యమైనటువంటి నిశ్చలమైనటువంటి శాంత స్థితి మన హృదయస్థంలో ఉన్నది, అనంతమైన శాంతి. దాన్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. దానికి అంతరాయము, విఘాతం కలగకుండా పైపైన వచ్చినటువంటి
పైన వస్తున్నాయి ఈ అలల శబ్దాలు. సముద్ర గర్భములో ఉండవు. పైన వచ్చే ఈ ద్వంద్వాలకి మీరు చెలించకుండా ఉండడమే నిర్ద్వంద్వో భవ. రెండు పాయింట్లు అయినాయి. నిత్య సత్వస్థ, మూడవ పాయింట్ చెప్పారు కృష్ణ పరమాత్మ. నిత్య సత్వస్థ మీకు చెప్పాను. సత్వగుణంతో నిత్యము వృద్ధి చేసుకొని ఆ శాంతి, ఆ ప్రేమ, ఆ జాలి, దయ, కరుణ, ఇతరుల యందు ప్రేమతో, జాలితో, దయతో సహాయం చేసేందుకు స్వాధ్యాయ భగవద్గీత లాంటి మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, అధ్యాపనం చేస్తూ, దాని గురించే పరస్పరం మీరు చింతన చేస్తూ, దాని గురించే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మీలో ఆ సత్వగుణం పెరిగి కోరికలకు కారణమైనటువంటి రజోగుణము, అన్యాయం అక్రమాలకి కారణమైనటువంటి ఆలస్యానికి కారణమైనటువంటి తమోగుణము మెల్లగా తగ్గి మీలో ఆ సత్వగుణము వృద్ధి చెందుతున్నది. తద్వారా మీలో ఉన్నటువంటి ఆ బుద్ధి నిశ్చయాత్మకంగా, వివేక జ్ఞానం స్పష్టంగా సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దాన్ని నిత్య సత్వస్థ భవ. తరువాత 3 పాయింట్లు అయినాయి. 4 నిర్యోగక్షేమ భవ. అంటే అప్రాప్తస్య ప్రాప్త యోగ అంటారు. అంటే మీకు నిత్య అవసరాలకు కావలసిన వాటిని తెచ్చుకోవడం యోగం అంటారు. అంటే మనకి ఏవి నిత్య అవసరం ఉన్నాయో వాటిని తెచ్చుకోవడం, పొందడం అనేది అన్ని యోగము అంటారు. మన నిత్యావసరాలుగా మన దగ్గర ఉన్నవి పోకుండా రక్షించడం ప్రాప్తస్య రక్షణం, క్షేమము అంటారు. ప్రాప్తస్య అంటే మీ దగ్గర ఉన్నది, దాన్ని రక్షించుకోండి. ఈ 2 బాధ్యతలు పరమాత్మనందు విడిచిపెట్టవలెను. ఎందుకు? 9వ అధ్యాయంలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అనన్యా చింతయంతోమా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యం అని చెప్పి, వారి యొక్క ఎవరైతే నిత్య నిరంతరం తన శరీరము, తన వాక్కు, మాటలు, తన మనస్సు, బుద్ధి ద్వారా త్రికరణ శుద్ధితో, నిత్య చింతనతో, వారి హృదయములోనే ఆత్మగా నేను అనే స్ఫురణతో ఉన్న నన్ను, పరమాత్మను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వారికి కావలసిన నిత్య అవసరములు, యోగము, వాటి రక్షణ, క్షేమము నేను స్వయంగా చూసుకుంటాను అని భగవాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒక్క ప్రతిజ్ఞ చాలు మనకి. మన జీవితానికి ఇన్సూరెన్స్ పరమాత్మ నుండి ఉన్నది. సంపూర్ణమైన శాశ్వతమైన ఇన్సూరెన్స్, తాత్కాలికమైన ఎల్ఐసి ఇన్సూరెన్స్ కాదు ఇది. శాశ్వతమైనటువంటి ఇన్సూరెన్స్ అన్నమాట ఇది. అందువలన ఈ ఇన్సూరెన్స్ గురించి మీరు మర్చిపోకూడదు. తర్వాత 4-5 పాయింట్ ఆత్మవాన్ భవ. అంటే ఏ సత్వ దైవ సంపత్తిలో మీరు ఉన్నారో దాన్ని కోల్పోకుండా అప్రమత్తంగా, సావధానంగా ఉండడమే ఆత్మవాన్ భవ. ఈ 5 పాయింట్లతో మీరు జీవిస్తే ఏమవుతుంది? 46వ శ్లోకం. సర్వేషు వేదేషు
విధానతః. అంటే ఎవరైతే ఈ 5 పాయింట్ల పథకాన్ని పూర్తిగా పాటిస్తారో, జీవిస్తారో, వారి యొక్క రిజల్ట్ భగవాన్ చెప్తున్నాడు. ఎలా ఉంటారు వారు అంటే, ఆ ఆత్మజ్ఞాని, ఆ పరమ భక్త ఎలా ఉంటారనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఒక చిన్న బావి ఉన్నదనుకోండి, మనకి చిన్న బావి మనం తవ్వించుకుంటాం, చిన్న బావి. ఆ బావిలో కొద్దిపాటి నీరే ఉంటుంది. ఏ సమయంలో నీరు అయిపోద్దో తెలియదు. ఆ నీరు అన్నిటికీ మనము వాడలేము కూడా. అలా కాకుండా ఒక పెద్ద త్రాగే నీరు, మంచి నీరు యొక్క పెద్ద రిజర్వాయర్, నదిలేని కూడా నేను అనట్లేదు. ఎందుకంటే మన అభివృద్ధి పేరుతోని మనము మేధావులము, సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో నదులన్నీ నాశనం చేయబడేసాం. సో నది నీరు అనగానే మీకు డౌట్ వస్తుంది, ఈ గోదావరి, గంగా, యమున ఇవన్నీ కూడా, కృష్ణ అన్నీ సర్వనాశనం చేసి పెట్టాం, కలుషితం. కాబట్టి ఒక మంచి త్రాగునీరుగా ఉన్నటువంటి పెద్ద రిజర్వాయర్ అనుకోండి, పెద్ద రిజర్వాయర్ ఉన్నప్పుడు, అక్కడ మనం ఉన్నప్పుడు, పక్కనే రిజర్వాయర్ దగ్గర ఉన్నప్పుడు మనము జీవిస్తుంటే, ఆమె ఎక్కడో దూరంగా ఉన్న పక్కన ఉన్నటువంటి చిన్న బావి యొక్క ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అంటే బావి ద్వారా మనము ఆ బావి నీరుతో ఏ ప్రయోజనం మనం పొందుతున్నామో ఆ ప్రయోజనము కూడా ఈ రిజర్వాయర్ మంచినీటిలో కలిసిపోతుందా లేదా? కలిసిపోవడమే కాదండి, రిజర్వాయర్ నీటితో మీరు త్రాగుతారు, స్నానం చేస్తారు, మీ వంట చేస్తారు, మీ అన్ని బట్టలు దిగుతారు. అసలు ఏమి చేయాలన్నా మనకి నీరు యొక్క లోటు ఉండదు. ఎందుకంటే మనకు చెప్తారు మహాత్ములు, అన్ని ప్రాణుల యొక్క అడుగులు ఏనుగు యొక్క పాదములో కలిసిపోతాయి అంటారు. అంటే అర్థము, ఏనుగు యొక్క పెద్ద పాదము, దాంట్లో చిన్న చిన్న పాదములన్నీ కూడాను దాంట్లోనే కలిసిపోతాయి, సమాప్తం అయిపోతాయి అంటారు. ఎలాగా? ఏ విధంగా? అన్ని నదులు యొక్క నీరు మొత్తం సముద్రంలో ఏ విధంగా అయితే కలిసిపోతుందో, అందుకే సర్వ నదీ స్నానములన్నీ ఒక్క సముద్ర స్నానంతో సమానం అంటారు. కాబట్టి ఇక్కడ మనకి అవసరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచినీరు విస్తారంగా మనకి లభ్యమవుతున్నప్పుడు చిన్నపాటి బావి దగ్గరికి వెళ్ళి మనం కోట్లాడతామండి? కోట్లాడం. అంటే ఆ రిజర్వాయర్ నీళ్లు అవసరం మనకి పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు, బావి వైపు ఎలాగైతే మనము పెద్దగా ప్రత్యేకమైన దృష్టి పెట్టమో, అదేవిధంగా ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారమైనటువంటి కర్మయోగికి ఎవరైతే ఈ విధంగా చేస్తుంటారో వారు కర్మయోగులు. కాబట్టి ఆ కర్మయోగికి వచ్చినటువంటి రిజల్ట్ అద్భుతం అన్నమాట. చూడండి, మనం అంత ధనం వ్యయం చేసి మన శక్తిని, ఎనర్జీని ఖర్చు పెట్టి మనం వెళ్తాం. ఈ మధ్య కాలంలో మన స్వామివారు ముక్తినాథ్ యాత్ర చేశారు. దానికి ధనము, శక్తి ఎంత ఖర్చు అయినా దాని నుండి వచ్చినటువంటి ప్రతిఫలం, రిజల్ట్ చూసారా? ఆ ఆనందములో మనం ఖర్చు పెట్టే ఈ ధనము కానీ, మన శక్తి కానీ, ఎనర్జీ కానీ అసలు కనిపించదు, కనుమరుగైపోతుంది. ఎందుకు? అంతటి ఆనందము, అంతటి ఆ సంతోషం చూసాం మనం. కాబట్టి కర్మయోగం చేస్తున్నప్పుడు మనకి ప్రజల నుంచి చాలా నిరాశ, నిస్పృహ, హేళన వస్తాయి. ఇవన్నీ వీటిని మనం భరించాలి. భరించి నిష్ఠతో, ఓపికతో ముందుకు వెళ్ళాలి. దీన్నే పురాణములలో
క్షీరసాగర మంథనం చెప్పారండి. క్షీరసాగర మంథనం అంటే ఎక్కడో పాల సముద్రం ఉంది, అక్కడ దేవతలు అసురులు వాసుకిగా తాడు పట్టుకొని మందర పర్వతం దాన్ని పెట్టి కవంగా చేసి కింద పరమాత్మ కూర్మావతారంగా ఉండి, ఇవన్నింటికి కూడా మనలోనే ఉన్న తత్వము. దీనిపైన విస్తారం మరొకసారి చెప్తాను, టైం వస్తుంది, నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు అయితే ఈ విధంగా మీరు చేసే ప్రతి పనిలోను అంటే ఏంటి, మీకు ఆకలిగా ఉంది, ఆహారం దొరకట్లేదు, కానీ ఆకలి 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 అనే ఒక అంటే ఒక ఆందోళన చెందకుండా దాంట్లో భక్తి, పరమాత్మ యందు భక్తి అనే ఒక దాన్ని ప్రవేశపెట్టండి. మీ ఆకలిలో భక్తి ప్రవేశించినప్పుడు ఏమవుతుందండి? అది భక్తి మీ ఆకలిలో ప్రవేశించింది, అప్పుడు దాన్ని వ్రతమైపోయిందండి. వ్రతమైపోయింది, ఏకాదశి ఏదో వ్రతమైపోయింది. అలా కాకుండా మీరేదైనా జస్ట్ ఏదో పాడుతున్నారు, ఏదో సంగీతం లాగా, దాని యందు భక్తిని ప్రవేశపెట్టండి. కీర్తన అయిపోయింది, భగవాన్ యొక్క కీర్తనం చేస్తున్నారు, పూజా కీర్తనం. మీరు చేస్తున్న ఏ పనైనా ఆ కర్మ యందు భక్తి అనేదాన్ని ప్రవేశపెట్టండి. పూజ లేదా కర్మయోగంగా మారిపోయిందండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా యాత్రలు చేస్తుంటాము, ఆ యాత్రలో భక్తిని ప్రవేశపెట్టండి. తీర్థయాత్రం అయిపోయిందండి, తీర్థయాత్రం. మనం తినే భోజనం ఉన్నది మన ముందు, ఆ భోజనములో కూడా బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని ఒక భక్తి ప్రవేశపెట్టండి. భోజనములు అది ప్రసాదము, నైవేద్య ప్రసాదం అయిపోయిందండి. మనము త్రాగే నీటి యందు భక్తిని ప్రవేశపెట్టండి. భగవాన్ యొక్క తీర్థంగా మారిపోయింది, చరణామృతంగా. మనము ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలో భక్తిభావం ప్రవేశించింది అనుకోండి, శ్రేష్టమైన మనిషిగా మారిపోతారండి. ఆ శ్రేష్టమైన మనిషిలో కూడా భక్తి ప్రేమ ప్రవేశిస్తే మనిషి మాధవుడుగా మారుతాడు. మాధవుడు ఎక్కడో మేఘాల పైన, లేకపోతే ఎక్కడో పాల సముద్రంలోనూ, లేకపోతే ఎక్కడో నంది పైన, లేకపోతే ఎక్కడో ఇద్దరి కేవలము కమలములపై కూర్చొని పని పాట లేకుండా ఉన్నారని, పలాయన లోకముల్లో ఉన్నారని కల్పనలు. తత్వపరంగా ఒక యథార్థ వాస్తవికంగా పరంగా సర్వము బీజ రూపములో మనలోనే ఉన్నది. అందువలన ఈ భక్తి యొక్క శక్తి మనకు తెలియదు. భక్తి యొక్క శక్తి మీకు కొంచెమైనా అర్థమైనప్పుడు ఈ ప్రపంచమంతా మీ ముందు ఒక చిన్న డ్రాప్లెట్, అంటే నీటి బిందువు వల్ల మారిపోతుంది. ఎందుకు? ఆ నీటి బిందువు యందు మీరు మహాసముద్రాన్ని చూడగలిగే దృష్టి మీలో కలిగింది. అప్పుడు మీకు ఇష్టమైన దేవత కూడా ఉన్నా తప్పులేదు. అప్పుడేమండి, మీ దృష్టి అంతా, మీరు రామభక్తులు అనుకోండి, సర్వం కూడాను రామ అనే ఒక ప్రేమతో కూడిన ఆ భక్తి భావం కలుగుతుంది. అప్పుడు మీ దృష్టిం భక్తిమయం కృత్వా పశ్యేత్ రామమయం జగత్. ఆ దృష్టిం శివమయం కృత్వా పశ్యేత్ శివమయం జగత్. దృష్టిం భక్తిమయం కృత్వా పశ్యేత్ శక్తిమయం జగత్. ఆ దేవి స్వరూపమే సర్వం జగత్ అనే భావన మీలో కలిగినప్పుడు, పోనీ పర్వతం పై నుంచి కిందకి
తోసివేసిన ఏమి కాదు నారాయణని బయటపడే ప్రహ్లాదుడిలా మీరు అలాగ లేచి బయటపడతారు. పోనీ మీ పైన ఏనుగులు తొక్కించింది, ఏనుగు కూడా మీకు నమస్కారం పెట్టి ఆగిపోతుంది. ప్రహ్లాదుడి పైన అలాంటి ప్రయోగాలు జరిగాయి. పోనీ విషం కలిపి మీకు ఇచ్చిన అది అమృతంగా మారిపోతుంది. పోనీ క్షత్రములు ఆయుధములు మీపై ప్రయోగించిన అవి మీకు హనుమంతుడు వలె కవచంగా మీకు శరీర కవచంగా ఆ యొక్క వజ్ర శరీరంగా మారిపోయి ఖడ్గాలు కత్తులు కూడా మీపైన ఎటువంటి ప్రభావం చూపవు. ఎప్పుడు మీరు వ్యక్తిగా కాకుండా మహాశక్తిగా మారిపోతారన్నమాట. ఇది భక్తి యొక్క శక్తి. కౌను కహతే హే భక్తి మే శక్తి నహి, కౌన్ కహతే హే భక్తి మే శక్తి నహి. ఎవరంటున్నారండి భక్తిలో శక్తి లేదండి, మీరు జీవితాంతం భక్తి భక్తి అంటున్నారు, ఏమీ కాదంటే మీ భక్తులు ఎక్కడో తప్పు ఉన్నది. తుమ్ మేరా కి జైస ఓ భక్తి నహి, తుమ్ శబరి కి జైస ఓ భక్తి నహి. శబరి మీరా సుధామ ఇలాంటి భక్తి మంది కాదేమో చెక్ చేసుకోవాలి మనమే. మనకేవో చిన్న ఆపదలు వచ్చాయని దేవుని యొక్క పటాలు తీసుకెళ్ళి బయట పడేయడం కాదండి, చెక్ చేసుకోవాలి. అందువలన ఎలాగైతే ఎంతవరకైతే రిజర్వాయర్ లేదో బావి అవసరమే తప్ప మంచినీరు రిజర్వాయరే మన ముందు ఉన్నప్పుడు చిన్నపాటి బావి యొక్క ప్రయోజనం ఏముంటుంది? బావి ప్రయోజనం కూడా రిజర్వాయర్ నుంచి దొరుకుతుంది మనకి. అదేవిధంగా తావాన్ సర్వేసి వేదేశ్, వేదము యొక్క కర్మకాండలు, ఈ కోరిక తీర్చుకోవడానికి ఈ యజ్ఞం చెయ్యండి, ఈ వ్రతం చెయ్యండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇవి చెప్పినటువంటి విషయములన్నీ కూడా విజానత ఆత్మతత్వం అపరోక్ష అనుభూతిలో దర్శించిన వారికి, చూసారా, విజానత విశేషమైన ఎటువంటి సందేహము అంటే ఎటువంటి డౌట్ సందేహము సంశయము లేకుండా పూర్తిగా తనలోని తన స్వరూపాన్ని దర్శించినటువంటి వారికి ఎవరు వారు? బ్రాహ్మణ. ఎవరు బ్రాహ్మణ? బ్రాహ్మణ అంటే మీరు మళ్ళీ తప్పుదారు పట్టకూడదు, తప్పుతోవ పట్టకూడదు. బ్రాహ్మణ ఇక్కడంటే ఎవరంటే జాతి బ్రాహ్మణ కాదు, అంటే పుట్టుకతోనే నేను అహం బ్రాహ్మణ అహం బ్రాహ్మణ అది కాదు ఇక్కడ. మరి కర్మ వలన అంటే ఏదో పౌరోహిత్యం చేయడం, ఏదో యజ్ఞయాగాలు చేయడం దానివల్ల బ్రాహ్మణ, ఆ బ్రాహ్మణ కూడా కాదు ఇక్కడ. మరి ఏ బ్రాహ్మణ? సత్వ సంపద సత్వగుణం సంపన్నులై పూర్తిగా కర్మయోగ నిష్ట సాధించి భగవద్గీత లాంటి మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు ద్వారా అధ్యయనం చేసి శ్రవణం మననము నిధిధ్యాసనము చేసి తన స్వరూప తత్వాన్ని స్పష్టంగా తన చేతుల్లో ఉన్నటువంటి ఉసిరిక ఎంత స్పష్టంగా చూస్తారో ఆ విధంగా దర్శించినటువంటి మనిషిని బ్రాహ్మణ అంటారు, అంటే ఆత్మజ్ఞాని. అందుకే ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి బెల్లముకొండ రామరాయ కవి గారు అద్భుతంగా ఒక శ్లోకం రాశారు. జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేదపాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ స్మృతం అని అన్నారు. అద్భుతంగా చెప్పారు పెద్ద ఆయన. ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి ఎటువంటి వేదోక్తమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి శాస్త్ర సంస్కారం అంటే ఉపనయనం లాంటిది చేయకుండా ఉన్నవారందరూ కూడాను శూద్ర ప్రవృత్తులే అంటారు. అందుకే ఆ ఉపనయన సంస్కార కర్మ ద్వారా ద్విజ అని పిలుస్తారన్నమాట, రెండవ జన్మ వచ్చినది.
వేద మంత్రములు కర్మకాండ అధ్యయనం చేస్తే వేద మంత్రములు విప్రహ అంటే విశేష ప్రజ్ఞ అని అర్థం. చూడండి, వారు వేదం వల్లిస్తారు. కాన చట క్రమ అనేక విధములుగా వేద పాట ఉంటుంది అద్భుతంగా, సామవేదం. సో వారిని విప్రులు అంటారు. కానీ యావత సృష్టి అంతా నా స్వరూపమని దర్శించి ఆత్మ లేదా బ్రహ్మ సత్యము, మిగతా అంతా తాత్కాలికమై ఉన్నటువంటి నామరూపం మిథ్య అని తెలుసుకున్న ఆ మనిషి వాస్తవానికి బ్రాహ్మణ. దీన్ని యాజ్ఞవల్క్య బృహదారణ్యక ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పారు. గార్గి ప్రశ్నిస్తుంది, ఎవరు ఈ బ్రాహ్మణ అని. అప్పుడు యాజ్ఞవల్కి అంటాడు, ఏతద్వై అక్షరం గార్గి, ఏతద్వై అక్షరం గార్గి. అక్షరం నాశనం లేనటువంటి పరమాత్మత్వం ఆత్మ. ఆ ఆత్మ ఆత్మానం విదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ. ఎవరైతే దేహాన్ని త్యాగం చేసే ముందు తన స్వరూపమునే అలాగ దర్శించి ఉన్నటువంటి వారు తద్వారా దేహాన్ని త్యాగం చేస్తే వారు యథార్థమైనటువంటి నిజమైన బ్రాహ్మణ. ఏతద్వై అక్షరం పరమాత్మ గార్గి ఆత్మానం అవిదిత్వా తెలుసుకోకుండా అస్మాత్ లోకాత్ ఈ లోకం అంటే ఈ శరీరము నుండి ప్రైతి విడిచిపెట్టినప్పుడు సహ కృపణ. కృపణ అంటే అంటారు అన్ఫార్చునేట్ పీపుల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈజ్ అన్ఫార్చునేట్ ఫెలో. అన్ఫార్చునేట్ అంటే దురదృష్టవంతులు, అభాగ్యులు అని అర్థం. ఇత్యర్థ. అంటే మీకు కృపణ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు మన్నించవాలండి నాకు. మన దగ్గర ఒక 500 నోటు, కొత్త నోటు ఉందండి. ఇప్పుడే బ్యాంకు నుంచి తీసుకుని కొత్త నోటు ఉంది పాకెట్లో, మన జేబులో పాకెట్లు. ఆకలేస్తుంటే పంజాగుడి సెంటర్లో ఉన్నాను. ఆకలేస్తుంది. అప్పటికే ఆల్రెడీ 2:00 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. చూశాను మంచి రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. అన్ని రెస్టారెంట్లో కూడాను ఫుడ్ అవైలబుల్గా ఉంది, ఏమైపోలేదు. వెళ్దామని 2 అడుగులు వేసాను ఒక మంచి హోటల్కి. వెళ్ళిన తర్వాత వెంటనే ఈ కొత్త నోటు కొంచెం గడగడగడ సౌండ్ వచ్చింది పాకెట్ నుంచి. ఇలా తీశాను. ఆ కొత్త నోటు చూసేసరికి అక్కడ మిలమిలలాడుతున్నటువంటి గాంధీ ఫోటో అంత మంచి కొత్త నోటు కదా, దీన్ని ఎలా హోటల్కి ఇచ్చేద్దామని ఒక్కసారి మళ్ళీ మడత పెట్టి పాకెట్లు పెట్టి, ఏముందిలే కాసేపు టైం ఇటు చేసి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉంటుంది కదా ఏదో ఫుడ్ ఉంటుంది కదా అని. కాసేపు అటెగలేక దాహం వేస్తుంది. పోనీ ఒక మినరల్ వాటర్ ఏదైనా సరే బిస్లరీ కొందామని మళ్ళీ నోటు తీసేసరికి మళ్ళీ దాని మీద చూసేసరికి నాకు ప్రేమ, ఆసక్తి, దీన్ని ఖర్చు పెట్టింది కొత్త నోటు కదా అని మళ్ళీ లోపల పెట్టుకొని అక్కడెక్కడో ఉన్నటువంటి కొలాయి నీరు తాగేస్తాం అనమాట. ఇంటికి వెళ్తారు, నీరు తాగొచ్చు, భోజనం చేయొచ్చు అని. అలాగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా అలాగ మూర్ఖంగా అజ్ఞానముతో ఎవరైతే ఉంటారో వారిని కృపణ అంటారు. కృపణ అంటే పిసినారి, చెన్నప్ప అని అర్థం. సో ఈ పిసినారుల్ని కృపణలు అంటారు శాస్త్రం. ఎందుకు? నీకు బుద్ధి అనే గొప్ప ఫ్యాకల్టీ ఇచ్చారు పరమాత్మ. దాని ద్వారా సర్వజ్ఞత్వం అంటే ఈశ్వరుడికి ఉన్నటువంటి సర్వజ్ఞానం ఏదైతే, ఆ సర్వజ్ఞత్వం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోవడానికి కావలసిన సామర్థ్యం, శక్తి మన బుద్ధిలో పెట్టారు. కాబట్టి ఆ బుద్ధి ద్వారా ఈ స్వరూపతత్వం తెలుసుకొని నువ్వు మోక్షం పొందే అవకాశం మనకి ఇప్పుడు ఇక్కడే ఉంది. కానీ దాన్ని మనం వాడట్లేదు. రిటైర్ అయిన తర్వాత చూద్దామంటారు. రీటైర్, ఆల్రెడీ బాగా టైర్ అయిపోయి ఉన్నాము, మళ్ళీ రెండోసారి టైర్ అనమాట. రీటైర్ అంటే అర్థం అదే. రీటైర్ అన్నారు అనుకోండి ఎవరైనా, ఓహో మళ్ళీ మీరు అలసిపోవడం సిద్ధంగా ఉన్నారని అర్థం. ఎందుకంటే తెలిసిన రిటైర్ అండి. టైర్ బాగా అలసిపోతేనే బయటకు వచ్చావు. ఇంకా మళ్ళీ రీటైర్, ఓకే ఎగైన్ మళ్ళీ నేను అలసిపోతాను అన్నట్టు ఉండదు. కాబట్టి ఈ రీటైర్లు, వీకెండ్లు ఈ రెండు కూడాను మన సనాతన ధర్మానికి వర్తించవు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఆఫీస్కి వెళ్తుంటారు మన వాళ్ళు, బాగా అలసిపోతారు. దే ఆర్ సో వీక్ అనమాట.
సో వీక్ ఎండ్ ఆఫ్ ద వీక్ అనమాట. ఇంకా అలా ప్రాపుకుంటూ అలాగా క్రాలింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తారనమాట మండే. ఈ రెండు కూడా అలాంటివి అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి బ్రాహ్మణ గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మనం అనుకునేటట్టు పుట్టుకతోనే జన్మతోనే నేను బ్రాహ్మణ, నాకు గాయత్రి మంత్రం కూడా రాదు, అలా కాదు. అందువలన ఇలాంటి గొప్ప ఫలాన్ని ఆ యొక్క కర్మయోగి నిష్టలో సాధించిన వారు పొందుతారు అర్జున. కాబట్టి నువ్వు ఈ కర్మయోగాన్ని ఆచరించు. ఓకే అమ్మా, ఓకే. తరువాత కర్మణ్యేవాధికారస్తే 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 మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా కర్మ ఫలహేతుర్భోః మా కర్మ ఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి మా కర్మ ఫలేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి మా కర్మ ఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ కర్మయోగం గురించి చాలా గొప్పగా చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే ఇంతకీ ఈ కర్మయోగం యొక్క రహస్యం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి అని మనలో ఒక సంశయం కలుగుతుంది. అది అర్జునుడికి కూడా కలుగుతుంది. ఎందుకంటే అర్జునుడు అంటే మనమే కదా అర్జునుడు. కాబట్టి ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 47, 48 ఈ 2 శ్లోకములు మీరు కంఠస్థ పెట్టుకుంటే మంచిది, ఎవరైనా గీత శ్రద్ధగా అధ్యయనం చేస్తాం అనుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ 2 శ్లోకాలని 2 సూత్రాలు అంటారు. కర్మయోగంకి 2 సూత్రాలు అన్నమాట ఇవి. వీటి తర్వాతే ఈ 2 శ్లోకములకే విస్తారంగా 3వ అధ్యాయం వస్తుంది కర్మయోగం అని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకములు. కర్మని ఏవ అధికారః తే అంటే నీకు ఓ అర్జున కర్మ చేయడము యందు నీకు అధికారం కలదు. ఎందుకు మనోళ్ళు అంటారు కదా, అంత నుదిటి పైన బ్రహ్మ రాత రాసి పడేశాడు, మంచి ఇంకు పెట్టి రాశాడు. ఎందుకంటే చెరుగుకుండా ఉండేందుకు, స్థిరంగా శాశ్వతంగా ఉండేందుకు బ్రహ్మ నుదిటిపై రాత రాశాడు అని మనం పట్టుకొని ఉన్నాం. నిజమనుకోండి గట్టిగా. ఏమంటున్నాడంటే బ్రహ్మరాత్రులు లేవు, ఏ రాత్రులు లేవు, నీ ప్రయత్నం తప్పనిసరి. అంటే కర్మయందు నీకు అధికారము, ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఉన్నది, చేయాల్సిందే. అందుకే ఫేటలిజం అంటారు. అది వాళ్ళ ఫేట్ అండి, అది వాళ్ళ ఫేట్ అంటుంటారు. ఫ్రీ విల్లు ఫేట్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అవి పైన పొల్లుగా మాట్లాడే పదాలు. వాటికి మన సనాతన ధర్మంలో చాలా ఆ పురుషార్థాన్నే ఫ్రీ విల్ అంటారు వాళ్ళు, కొంతవరకు ట్రాన్స్లేషన్. అదేవిధంగా
ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నము, అదే విధంగా ప్రారబ్ధము అంటారు, అంటే ఈశ్వర అనుగ్రహం, దాన్ని ఫేట్ అంటారు వాళ్ళు. అంటే ఇక్కడ రెండు అవసరం. మనం ఏమనుకుంటాము, నా వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు మనం ఒక చిన్న కార్యక్రమం పెడదాం అనుకున్నాం. సపోజ్కి కార్యక్రమం పెడతామంటే స్వామివారికి చెప్పాను, స్వామీజీ మనం ఒక కార్యక్రమం పెడదాం, మన వాళ్ళని వారికి ఎంత కలిగితే అంత కంట్రిబ్యూషన్ చేయమనండి, చందాగాను విరాళంగాను అడగండి అని. వారు అడుగుతారు. అమ్మ విజయలక్ష్మి గారు ఎవరికో ఒకరికి అడిగి, అమ్మ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము, మీరు ఎంతో కొంత విరాళం ఇవ్వండి అంటారు. ఆ అమ్మగారు అంటారు, సరే నేను ఒక 100 రూపాయలు ఇస్తాను. మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి విరాళం అంతా నేనే దాన్ని నియంత్రించి ప్రతి ఒక్క విషయం మీద నాకు అధికారం ఉంటుందా అని అడిగారు అనుకోండి, మనం ఏమంటాం, కుదరదు అంటాం వెంటనే. అయితే నేను ఇవ్వను అంటారు అమ్మ. అయిపోయింది. మరొకరి దగ్గరికి వెళ్తాం, వారు కూడా అలాగే 500 ఎంత ఇస్తారు, నేను దీన్ని మొత్తం పైన అధికారం, ఈ యొక్క డొనేషన్ వచ్చినటువంటి అంతటి పైన నాకు పూర్తి అధికారం ఉంటుందా, కుదరదు అంటాం. అంటే ఎవరు అలాగా ముందుకు రాకపోతే లాస్ట్కి ఏమవుతుంది, ఎవరు దాని అర్థం ఏంటి, ఏ ఒక వ్యక్తికి అధికారం లేదు, కానీ అందరికీ అధికారం ఉంటుంది ఆ ప్రోగ్రాం మీద. అంటే ఈ కర్మ కూడా అలాంటిదే. కర్మ చేస్తున్నప్పుడు నీకు స్వేచ్ఛ, నీకు స్వాతంత్ర్యం, నీకు అధికారం. దాని రిజల్ట్ నువ్వు నిర్ణయించకూడదు. ఎందుకు, మన రైతులు ఉన్నారు, రైతే రాజు అంటారు, ఇవన్నీ చెప్తాం మనం. వాళ్ళు మంచిగా పొలముని దున్ని గడ్డి అన్ని తీసి ఎరువులు వేసి పంటలు వేస్తుంటారు. అవన్నీ పంట కూడాను మంచిగా వస్తున్న సమయంలో పూర్తిగా పంట యొక్క ప్రతిఫలం పైన వాళ్ళకి అధికారం ఉందా, చెప్పలేం కదా. ఏ తుఫాన్ రూపంలో వచ్చి కూడా పంటని మనకు రానియకుండా చేసే ఆ అధికారం ఈశ్వరు చేతులు ఉంది. కాబట్టి మనకి కర్మ చేయడము దాని యొక్క ప్రతిఫలం రెండింటిపైన పూర్తిగా అధికారం లేదు. అలాగని లేదని కాదు, ఉంది. అలాగని పూర్తి అధికారం లేదు. ఇది తెలుసుకోవాలి. మీకు ఓటు హక్కు ఉంటుంది. మీ ఒక్క ఓటు ద్వారా ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అవుతారా? అవరు. అలాగని మీరు ఓటు అలాగైతే నేను ఓటు వేయని స్వామి అన్నారనుకోండి, అది తప్పు. మీలాగా ఎవరు ఓటు వేయకపోతే ఇంకా ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎలా అవుతారు? అంటే మీకు అధికారము ఉంది, కానీ పూర్తి అధికారం కాదు అని అర్థం. ఈ విధంగా కర్మ రహస్యం అంటే ఏంటి, మనం కర్మ చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ చేసిన దానిపైనే కాకుండా దాని ప్రతిఫలం పైన కూడా ఎవరైతే దృష్టి పెడతారో వారి యొక్క ఏకాగ్రత అలాగ క్షీణించిపోతుంది. అంటే వారు కర్మ పైన పెట్టవలసినటువంటి శక్తి సామర్థ్యము నశిస్తుంది. తద్వారా వారికి వచ్చిన రిజల్ట్స్ అంతంత మాత్రమే అవుతాయి. ఎందుకు, వారి ఇన్పుట్ అంటే ఏదైతే కర్మ చేయడానికి పూర్తి స్థాయిలో వారి శక్తిని వెచ్చించలేకపోయారో రిజల్ట్ ఎలా వస్తా చెప్పండి. మనం ఏది టైప్ చేసి ఇన్పుట్గా ఇస్తే ప్రింట్అవుట్ ఆ విధంగానే వస్తుంది పేపర్. కాబట్టి ఈ డిసిపేషన్ అయిపోతుంది అనమాట మంది అంతే చేస్తున్నప్పుడు. అందుకే విద్యార్థి స్టూడెంట్లు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు ఇన్ని మార్కులు రావాలి, నాకు ఫస్ట్ వస్తానా లేదా, క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలు, లేకపోతే నాకు మంచి మార్కులు రాకపోతే మా అమ్మ నాన్న తిడతారు, నాకు ఉద్యోగం రాదు, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళు ఎగ్జామ్ ఏ విధంగా రాయగలరు? అంటే విద్యార్థిగా అయినా వ్యాపారవేత్తగా అయినా ఏదైనప్పటికీ, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ వృత్తి అయినా, వంట చేస్తున్న అమ్మ తీసుకుందాం, అన్నెందుకు మేము స్టూడెంట్లు కాదు స్వామీజీ, మేము వ్యాపారాలు కూడా చేయడం లేదు, నేను హౌస్ మేకర్ని, ఇంటిని నడిపేదాన్ని, గృహస్థురాలని, నా పరిస్థితి ఏంటి? మీరు వంట చేసినప్పుడు కూడాను ఇది రుచిగా ఉంటుందా లేదా, ఉప్పు సరిపోతుందా లేదా, మా వాళ్ళు మెచ్చుకుంటారా లేదా, అది బాగా లేకపోతే తిడతారేమో, కోప్పడతారేమో, నచ్చరేమో.
ఇన్ని రకాలుగా బాగా ఉండాలి, అందరినీ మెప్పించాలి, ఇన్ని రకాల ఆలోచనలు మీరు పెట్టుకుంటే మీ వంట చెడిపోదా అండి? అందువలన మనం చేసే పని మీద 100% దృష్టి ఏకాగ్రతతో మన రిజల్ట్ స్పష్టమైనటువంటి ఏకాగ్రతతో కూరగాయలు కట్ చేయడం, దానికి అన్ని ఐటమ్స్ యాడ్ చేయడం, టైంలో పెట్టడం, టైంకి తీయడం, అన్ని దానిపైన మీరు ఏకాగ్రత ఉంటే దాన్ని వంట ధ్యానము అంటారు. ధ్యానము అంటే మనం ఏంటంటే కేవలం కళ్ళు మూసుకొని ఎక్కడో అందరితో పాటు కూర్చొని ధ్యానం చేస్తున్నామని భ్రమ. అది ధ్యానం కాదు. మీరు ఏం చేస్తున్నప్పటికీ మీరు పూర్తిగా అబ్జర్వ్ అయిపోయి, అంటే దాంట్లో లైవ్ అయిపోయి నిశ్శబ్దమైనటువంటి ప్రశాంత స్థితిలోకి వెళ్ళడమే ధ్యానము అంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ధ్యాన స్థితిలో ఉండి మీరు ఏది చేసినా మీకు ఎందుకంటే అద్భుతాలు సృష్టించరు. చాలా మంది 1-2 సార్లు ప్రయత్నించేసి ఫెయిల్ అయిపోయింది చెప్పేసి నేను ఇంక పనికి రాను, వ్యాపారం మొదలు పెడతారు. 2 సార్లు ఫెయిల్ అవుతారు. నేను వ్యాపారాన్ని పూర్తిగా పనికి రాను, వ్యాపారం మానేస్తారు. తప్పదు. ఒక చాలా విజయవంతమైనటువంటి బిజినెస్ మ్యాన్ అయినటువంటి వారెన్ బఫెట్ ఎవరో పేరు మర్చిపోయాను, వారికి ఇంటర్వ్యూ చేశారంట. మీ యొక్క విజయానికి రహస్యం ఏమిటి అన్నారంట. ఆయన అన్నారు, మంచి నిర్ణయం తీసుకోవడంలో నా యొక్క విజయానికి రహస్యం అన్నారంట. మంచి నిర్ణయం తీసుకోవడంలో మీ యొక్క రహస్యం ఏమిటి అన్నారంట. నాకు కలిగినటువంటి మంచి ఎక్స్పీరియన్స్, అనుభవం అన్నారంట. మంచి అనుభవం వెనక, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన అన్నారంట. మీకు అర్థమైందా? తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన ఆయనకి ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏం తెలియజేసింది? ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించింది, ప్రేరణ అయ్యింది. స్వామి చిన్మయానంద స్వామి ఒక కథ చెప్తా, స్టోరీ చిన్నది. ఒక వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేసి ఒక 5 times ఫెయిల్ అయిపోయారట, విఫలమయ్యారట, అట్టర్ ఫ్లాప్. ఇంకా ఆయనకి వ్యాపారం చేయడానికి ఆయనకి క్యాపిటల్ అంటే ఒక ధనం ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆయన కూడాను శ్రద్ధ వదిలేశాడు, ఇంక నేను వ్యాపారానికి పనికిరాను అని నిరుత్సాహంతో ఉన్నారంట. అయితే ఒక వ్యక్తి బాగా ఆలోచించి ఎవరైతే 5 సార్లు ఫెయిల్ అయిపోయారో ఆయన తీసుకొని వచ్చి మేనేజర్గా పెట్టి ఒక కొత్త వ్యాపారం పెట్టారు. మిగతా ఆయన యొక్క స్నేహితులు వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఆయన ఎక్కడ వేలు పెడితే, ఆయన ఎక్కడ అడుగు పెడితే వ్యాపారము విఫలమవుతున్నది. నువ్వు ఏ విధంగా ఆయనకు అవకాశం ఇస్తున్నావంటే ఆయన అన్నాడు సమాధానం. చూడండి, ఇది చాలా అవసరం మనందరికి. ఈ రామారావు 5 వ్యాపారాల్లో విఫలమయ్యారు. అంటే ఎన్ని విధములుగా విఫలం అవ్వాలో అన్ని విధములుగా విఫలమయ్యి ఇంకా విఫలం అవ్వడానికి వేరే మార్గం లేదు అన్నట్లుగా ఉన్నటువంటి రామారావు ఖచ్చితంగా నా వ్యాపారం ద్వారా విజయం సాధిస్తాడు అని చెప్పారట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు అప్ అండ్ డౌన్స్ లేకుండా, నేను చెప్పిన ప్రతిదీ, నేను చేయి పెట్టిన ప్రతిదీ విజయంగా అలాగా ఉడుదుడుకులు లేకుండా, ఎత్తుపల్లాలు లేకుండా అలాగ సమతలంగా అలాగా ఒక తిన్నటి లైన్లో వెళ్ళిపోతుంది అనుకోండి జీవితము. మొన్న రతన్ టాటా గారు ఒక కొటేషన్ ఇచ్చారు, ఎత్తుపల్లాలు అప్ అండ్ డౌన్స్ లేకుండా జీవితం వెళ్ళిపోతే ఈవెన్ మన ఈసీజీ రిపోర్ట్లో కూడాను ఒకే లైన్గా ఉందనుకోండి, వీఆర్ నో మోర్, వీఆర్ బ్రీత్ అవర్ లాస్ట్ బ్రెత్, మనం చనిపోయినట్టండి. కాబట్టి ఎత్తుపల్లాలు అనేది జీవితంలో మీకు అత్యున్నత స్థితికి, స్థాయికి, ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలంటే ఇలాంటి ఒడిదుడుకులను మనము ఎదుర్కోవాలి. అందుకే కర్మని మీరు భయపడిపోయి, అలాగైతే నాకు అధికారం లేదు కదా, నేను కర్మ చేయను స్వామి అని శ్రీకృష్ణుని మనం అనకూడదు. అందువలన ఆయన పెద్ద మనిషి ఏమంటున్నారంటే,
తే మీకు అధికారం కర్మయందే ఉన్నది. కదాచన ఆ యొక్క ఫలితం పైన మా భూత్ వద్దు, మీరు పెట్టుకోకండి. విద్యార్థి ఎగ్జామ్ రాశాడు, పరీక్ష రాశాడు, మార్కులు కూడా ఆయనే వేసుకుంటే మరి ఇంకా ఇన్విజిలేటర్లు ప్రిన్సిపల్ ఎందుకు? కర్మ మీరు చేశారు, ఫలితం ఈశ్వరుడు ఎందుకు వదలండి. మీ కర్మకు అనుగుణంగా మీకు ఫలితము వస్తుంది. కర్మఫల హేతుర్భూహు మాతే అకర్మని సంగహ మాభూత్. అలాగని నేను కర్మ చేయను అని అంటి పెట్టుకోకూడదు. మీరు కర్మ చేయాల్సిందే, కానీ కర్మయోగంగా. అందుకే ఆ కర్మలో భక్తి ప్రవేశిస్తే ఏమవుతుందన్నాను? కర్మయోగంగా మారిపోతుంది. మన ఇంటిలో భక్తి ప్రవేశిస్తే ఏమవుతుంది? ఇల్లే మందిరం అయిపోతుంది. మన ఇంట్లో భక్తి ప్రవేశిస్తే ఇల్లు మందిరం అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు ఈ భక్తితో కూడిన జ్ఞానం మీకు ముక్తిగా మారిపోతుంది. అందుకే మీరందరూ అద్భుతమైన భక్తులు. కాబట్టి భగవద్గీత జ్ఞానం ద్వారా మీరు ముక్తులు. అదనమాట మీకు మార్గం. కాబట్టి ఈ కర్మ ఫలం అంటే మనం చేసే కర్మకి రిజల్ట్ గా మనం ఎప్పుడు కారణం కాకూడదంట. కర్మఫల హేతు మా భూత్ అంటే మీరే చేసుకున్న కర్మ మీరే ఫలాన్ని కారకులు అయ్యారనుకోండి, ఇక సృష్టి ఎందుకు, ఈశ్వరుడు ఎందుకు, ఈ జగత్ ఏంటి, ఈ నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయా? ఏమీ ఉండవు. నేను ఓటేస్తాను, నేనే ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేస్తాను. ఇదేమైనా న్యాయమా? మన వంతు పాత్ర, మన కర్తవ్యం, మన అధికారం మన కర్మ యందే ఉన్నది. రిజల్ట్ ఈశ్వరుని యొక్క దారాదత్తము. అందువలన ఈ యొక్క శ్లోకం చెప్పి మనం ఈవేళ క్లాస్ ముగిస్తున్నాము. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షీ చేత కేవలః నిర్గుణః చ. ఈ మంత్రము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్న మంత్రం. స్వామి శివానంద గురుదేవుకి ఈ మంత్రం అంటే ప్రాణం. మొత్తం యావత్ తత్వం అంతా దీంట్లోనే ఉంది. కర్మకి అధ్యక్ష ఎవరు? ఈశ్వర. అందువలన కర్మ అధ్యక్ష పైన ఉన్నాడు కాబట్టి కర్మ చేయడం వల్లనే మనకి అధికారం, కానీ దాని యొక్క రిజల్ట్ మనము నియంత్రించకూడదు. అలాగని కర్మ మనము చేయడం ఆపేయకూడదు. కర్మ చెయ్యాలి, కానీ కర్మలో భక్తి పరమాత్మను చొప్పిస్తే కర్మ యోగంగా మారిపోతుంది. అప్పుడు మీకు ఏది అర్హత ఉన్నదో ఆ రిజల్ట్ మీ వద్దకే వస్తున్నది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక సూత్రం అన్నమాట. కర్మయోగానికి అద్భుతమైన సూత్రం ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. ఓం నమ శివాయ. ఓం నమ స్వామీజీ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఎలా ఉంది స్వామి మీకు అక్కడ వసతులు? అద్భుతంగా అన్ని బాగా ఉన్నాయి స్వామీజీ. మేమంతా భోలేనాథ్ బ్యాచ్ అంటారు మాకు ఉత్తరకాశీలో. మమ్మల్ని భోలేనాథ్ బ్యాచ్ అంటారు ఉత్తరకాశీలో తిరుగుతుంటే. అందువలన ఆ యొక్క విశ్వనాథ్, బాబా విశ్వనాథ్ ధామ్, ఆయన చరణం దగ్గరికి ఆశ్రయానికి వచ్చినప్పటికి లోటు ఎలా ఉంటది ఎవరికైనా? మీకు ఎప్పుడైనా దర్శనం వెళ్తే చెప్పండి స్వామి, విఐపి దర్శనం చేయిస్తా ఒకసారి.